ఈరోజు హైదరాబాద్లో ఐను అంటే ఏఐఎన్యు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబడింది. ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ ఇది వెరీ స్పెషలైజ్డ్ ఏరియా. అంటే కిడ్నీస్ ట్రబుల్, అదేవిధంగా ప్రాస్టేట్, బ్లాడరు ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది వెరీ స్పెసిఫిక్ ఏరియా. ఆండ్రాలజీ స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేశారు. దీంట్లో కూడా ఒక మంచి చాలా కొత్త అడ్వాన్స్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హైదరాబాద్కి ఇటువంటి మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ రావడము. టు ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దిస్ ఏరియా అవుతున్నాయండి. అంటే ముందటి నుంచి మనకున్న జబ్బులు అలానే ఉన్నాయి. ఏంటి, ప్రాస్టేట్ ప్లస్ స్టోన్ డిసీజ్ అనేవి ఎట్లానే ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా అంటే లాంగిటివిటీ అనేది పెరిగేసరికి ఒకప్పుడు 60 ఏళ్ళు ఉండేవాళ్ళం, ఇప్పుడు 80 ఏళ్ళు 85 ఏళ్ళ వరకు ఉంటున్నాం. కాబట్టి ఈ క్యాన్సర్స్ ఆఫ్ ద ప్రాస్టేట్, క్యాన్సర్స్ ఆఫ్ ద బ్లాడర్స్ అనేది ఎక్కువగా అవుతున్నాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కాబట్టి చాలా మందిలో ఈ ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు అందరికీ తెలిసిందే, డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ పుణ్యాన సికేడి అంటే ద కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో రీప్లేస్మెంట్ అనేది చాలా తక్కువగా జరిగినా కానీ చాలా మంది పేషెంట్స్ డయాలిసిస్ మీద ఉంటారు. కాబట్టి సో డయాలిసిస్ రిక్వైర్మెంట్స్ అంటే క్వాలిటీ డయాలిసిస్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మామూలుగా రొటీన్ డయాలిసిస్ అనేది కాకుండా ఒక మంచి క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఎప్పుడు కానీ ఆ క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ ఇచ్చిన పక్షంలో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ డయాలిసిస్ తక్కువగా ఉంటే అంత క్వాలిటీ ఉండదు అనమాట. సో ఏ బ్రాంచెస్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ట్రీట్మెంట్ అందేటట్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. మేము ఈ ఐను హాస్పిటల్ 2013లో స్టార్ట్ చేసాము. మంచి హై అండ్ హాస్పిటల్ చేయాలి. దీంట్లో మేము ఒక గ్రూప్ లాగా తయారు చేసాం. వేరే హాస్పిటల్ ఎలా ఉందంటే ఇండివిజువల్ డాక్టర్స్ చూస్తుంటారు. ఇక్కడ మేము యాజ్ ఎ టీమ్ వి వర్క్ సో దట్ వి గివ్ ద బెస్ట్ కేర్ ఆఫ్ దట్. టెక్నాలజీ కాదు, ఇది కాదు. చాలా మంది ఏంటంటే ఒక పేషెంట్ వస్తే క్యూర్ గురించి ఆలోచిస్తారు. మాది క్యూర్ కావాలి, కేర్ కావాలి, రెండు కావాలి. చాలా మందికి ఊరి నుంచి వచ్చేవారికి ఏదైనా బాధలు ఉంటుంటాయి. మనకు ఎంపతి అనే వర్డ్ అనేది మా హాస్పిటల్లో చాలా ఉంటుంది. ప్రతి పేషెంట్కు వాళ్ళ యాంగ్జైటీ ఎవరిని తక్కువ చేయడానికి ప్రాపర్గా కమ్యూనికేషన్ ఇచ్చేసుకొని క్లారిటీ ఇచ్చేసి ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఈ స్క్రీనింగ్ అంతా చాలా ఫ్రీగా చేస్తున్నాం. మా డాక్టర్లే ఊర్లో వెళ్ళి అక్కడే చూస్తున్నాం, స్కూల్లో పెట్టేసుకొని. నమస్కారం. I am Dr. Bhavtej, Reconstructive and Andrology Director of AINU. We are concentrating more on men's health and reconstruction of the genital organs. So this setup has give us a better platform for development of this field, treating this focused area, which is very niche, and we try to develop this area and help the patients who are suffering from these problems. Good morning, everybody. I'm Dr. Gauss. I'm the director of the laparoscopic and robotic and uro-oncology department here. With our previous facility itself, we were doing good numbers of laparoscopic and robotic cases and helping all our patients with minimal access urology. But here, with this additional of the beds and the facility here, we might even more help our patients in giving even better facility for them. And we have got an additional new robo also, and that has added to our armamentarium, opportunity for our patients here with the new facility. Thank you all. Hello everyone, I'm Dr. Rajesh Kumar Reddy. I'm a consultant uro-oncologist here. As we all know, cancers are rising in trend, and especially uro-oncology cancers, they are very silent in initial stages. So our intention is to detect the cancers in early stages so that cure is possible. And the second thing is, if cure is not possible, to facilitate palliative care. So we have a comprehensive uro-oncology care here. It's
nowhere in a single specialty hospital where uro-oncology comprehensive care happens. Thank you. The female patients, many times they are suffering with many urological problems and they don't get the female urologist specialty in every hospital. We have here 2 female urologists working together, specially taking care of female patients, and we have all the female staff in the OT also, including the anesthesia as well as the IMRs and OT staff. We are mainly focusing for urodynamic study and all the urological procedures in female patients exclusively. Thank you.